కేపీ రావు గారు క్రిస్టియన్ అనేటువంటి స్లోగన్ని తీసుకొని వైఎస్ షర్మిల గారు అంటే క్రిస్టియన్ స్లోగన్నే అస్త్రంగా మలుచుకొని వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి మీద ఒక బాణం ఎక్కువ పెట్టారా అంటే ఏం చెప్తారు సార్? సార్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఉమ్, నాకున్న అవగాహన, నాలెడ్జ్ ప్రకారం ఉమ్, కుల నాయకులు కలనాయకులు అయ్యారు. ఉమ్, కులం కూడి పెట్టదు, మతం మర్యాద ఇవ్వదు. మన మీద ప్రజలకి అన్ని కులాలు అన్ని మతాలు మన నాయకత్వాన్ని సమర్థిస్తేనే మనం గెలుస్తాం. ఉమ్, ఒక క్రిస్టియన్స్ వేస్తేనో, ఒక కమ్మారు వేస్తేనో, ఒక రెడ్డి గారు వేస్తేనో, ఒక నాయుడు గారు వేస్తేనో, బీసీలు వేస్తేనో, ఎస్టీలు వేస్తేనో, మైనార్టీస్ వేస్తేనో ఏ రాజకీయ పార్టీకి గెలవదు. ఉమ్, వాళ్ళు ఆ యొక్క మతస్థుతుల్ని, ఆ యొక్క కులాల్ని రెచ్చగొట్టి ఈ నాయకులు వాళ్ళ సర్వైవల్ కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్సీ కోసం వాడుకుంటారు. నేను ఉమ్, గతంలో కూడా చెప్పా, ఈ కుల నాయకులందరూ ఎమ్మెల్యే పదవులు ఎంపీలు పొందడానికి ఈ సంఘాలను అడ్డం పెట్టుకుని పదవులు పొందుతారు. పదవులు పొందినాక ఆ పార్టీకే ఓటు వేయమంటారు. ఉమ్, ఎందుకైనా ఏ పార్టీకైనా నాకు ఒక పార్టీ ఇష్టం, మా ఉమ్. కుల సంఘం నాయకుడు చెప్పాడని చెప్పి ఇంకో పార్టీకి వేస్తారా? అలా చేసరికి ఈ కుల నాయకులందరూ ఈ రాష్ట్రాలకి దేశాలకి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతారు. కులం ఎవరేమంటా ఉండదండి. అంటే కుల తాత్కాలికం కాంగ్రెస్ ప్రస్తావన కాదు, అంటే ఏపీసీసీ చీఫ్గా ప్రెసిడెంట్గా ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అంటూ ఏకవచనంతో పిలుస్తూ మణిపూర్లో క్రిస్టియన్లకు అన్యాయం జరిగితే నువ్వెందుకు స్పందించలేదు అంటూ కూడా నిలదీశారు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ షర్మిల గారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినాక అడిగారు ఉమ్, షర్మిల గారు ఆ మాట. ఆవిడ రాజకీయాల్లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా. ఈ మేలో జరిగింది ఈ ఇన్సిడెంట్. మేలో ఎందుకు అడగలేదు? మే నుంచి అడగాలి కదా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇంకొకళ్ళైనా ఎందుకు స్పందించలేదని ఆ రోజు ప్రశ్నిస్తే ఇవాళ ప్రశ్నించే దానికి ఇంకా విలువ ఉంటుంది. ఇవాళ ఏదో క్రిస్టియన్స్ రెచ్చగొట్టి దాంట్లో స్ప్లిట్ తీసుకొచ్చి ఆ ఓటింగ్ ప్యాటర్న్ ని తను క్యాష్ చేసుకోవటానికి టెంప్ట్ చేసేసి క్రిస్టియానిటీని తీసుకోవాలి, తన హక్కును చేర్చుకోవాలి, తనే బ్రాండ్ అంబాసిడర్ క్రిస్టియానిటీ అన్నట్టు క్లెయిమ్ చేస్తే అంత ప్రజలు అంత అమాయకులు కాదు. నేను యాక్సెప్ట్ చేయను. ఆవిడ ఎస్ షీఈస్ వెరీ గుడ్. షీ రెస్పాండెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జులైలోనే ఆవిడ మణిపూర్ ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ హర్ డిమాండ్ ఇన్ ద జులై. ఆ రోజున అందరి మీద ప్రశ్నిస్తే బాగుండేది. ఆ రోజు ఉమ్. ప్రశ్నించుకుంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చినాక మాట్లాడతాం ఏదో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని ఉద్దేశమే కానీ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఓకే. ఆవిడ ఇంకొక విమర్శ కూడా చేశారండి. భారతీయ జనతా పార్టీ అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ కూడా పొత్తులో భాగంగా ఉన్నాయి, పొత్తులోనే ఉన్నాయి. కాకపోతే లోయర్ కరెంట్గా ఈ రెండు పనిచేస్తున్నాయంటూ కూడా ఆవిడ కొన్ని విమర్శలు చేశారు. ఆవిడ విమర్శల ప్రకారంగా నిజంగా భారతీయ జనతా పార్టీ అలాగే వైఎస్ఆర్సిపి పొత్తులో భాగంగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్? అందులో సార్, భాగంగానే పొత్తులో భాగంగా అంతర్గతంగా ఉన్నాయని, ఎందుకంటే పబ్లిక్ గానే బీజేపీ వాళ్ళు ఏది పెట్టినా రాజ్యసభలో లోక్సభలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు సపోర్ట్ చేస్తారు, పబ్లిక్ గానే చేస్తారు. దాంట్లో సీక్రెట్ ఏముంది? అదే పెద్ద తెలియని విషయం కాదు కదా. ఉమ్, ఎందుకు చేస్తారు? ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయకుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వైవ్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన ముఖ్యమంత్రి అనేది కంఫర్టబుల్ గా నడపాలి, ఈ రాష్ట్రాన్ని తను కంటిన్యూ అవ్వాలి, తన పదవి కాలం కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తున్నారు. అది జగమెరిగిన సత్యం. అది సార్ వాళ్ళు ఈవిడ అందులో వచ్చి భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి మోదీ గారికి మద్దతు ఇస్తున్నారా, లేదంటే తన మీద ఉన్నటువంటి కేసుల్ని ఇప్పుడు తెర మీదకి సార్ తీసుకురాకుండా ఉండేందుకు కేసులు జగన్మోహన్ రెడ్డి గారు వినండి. ప్రతి అంశంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారా అంటే ఏం చెప్తారు? సార్, కేసుల కోసం ఇచ్చారా, తన ప్రభుత్వం కోసం ఇచ్చారా, తన సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే డబ్బు కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. దాదాపు 2.5 లక్షల కోట్లు నేను ఆయన సంక్షేమ పథకాలకు ఇచ్చానంటున్నాడు. ఎంతో 2 లక్షల కోట్లు అప్పులు చేశారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ డబ్బులు రావు, ఈ అప్పులు రావు, అది అన్నిటి లేకపోతే సంక్షేమ పథకాలు రావు. ఆయన వాళ్ళ నమ్మకంగా సంక్షేమ పథకాలను నన్ను గెలిపిస్తే నమ్మకంగా ఉన్నాడు. మరి అది అవి అవ్వ కావాలి బొవ్వ కావాలంటే ఆయన గెలవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటే కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ఇచ్చిపుచ్చు గివ్ అండ్ టేక్ పాలసీ అది. ఆ గివ్ అండ్ టేక్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆ మధ్యన ఆ రకమైన అండర్స్టాండింగ్స్ ఉండటంలో తప్పులేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉంటది కదా, ఎక్కడైనా ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా
ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్ పార్టీతో అండర్స్టాండింగ్స్ పెట్టుకునే కదా పార్టీని దాంట్లో కలిపేసి వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. ఆవిడేమి ఆ, దేశ సేవ చేసేద్దాం అని చెప్పేసి రాలేదు కదా. తన పొలిటికల్ మైలేజ్ కోసం, తన పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం, తన పొలిటికల్ బేస్ కోసం కాంగ్రెస్ పార్టీ అండా దండా పెట్టుకుంటే, తన సొంత పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే రేపొద్దున పొరపాటున కేంద్రంలో గెలిస్తే ఆవిడ భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో రావచ్చు కదా. నేనైనా మీరైనా ఎంతో కొంత స్వార్థం ఉంటది. అసలు స్వార్థం లేకుండా మనం మనుషులు ఎందుకు అవుతాం? మహాత్ములు అవుతాం, భగవంతులు అవుతాం. అది నేను ఒప్పుకోను. అది రాజకీయాల్లో ఏ మనిషి అయినా తను ఉండాలి కదా. ముందు జగన్మోహన్ రెడ్డి గారు తను సర్వే అవ్వాలి. తను సర్వే అవ్వాలంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వంతో సహకరించాలి. అది కామన్ సెన్స్. ఎవడైనా అది అర్థం చేయాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా మీద ఒక ప్రాబ్లం వచ్చింది. నేను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరినో ఒకటి సహకారం తీసుకోవాలని నేను ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి. కానీ నేను ప్రభుత్వాన్ని తిడితే నాకు సపోర్ట్ చేస్తారా? ఏదైనా సమస్య, విమర్శ సూచనాత్మకంగా ఉండాలి. కానీ ఏదో నేను చాలా బుద్ధిమంతుడిని, గుణవంతుడిని, ఎదుటోళ్ళు తప్పులు చేశారు, ఎదుటోళ్ళు ఈ రాష్ట్రాన్ని అమ్మేశారు, ఎదుటోళ్ళు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు, కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గుణవంతులు, శీలవంతులు, ఈ రాష్ట్రాన్ని కాపాడారు అని చెబితే నమ్మేంత పరిస్థితులు ఈ తెలుగు ప్రజలు లేరండి. అది ఆవిడ విమర్శన సూచనాత్మకంగా ఉండాలి. ఇలా చేశారు, నేను అలా చేయను, గతంలో తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది తప్పు చెయ్యం అని తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని ట్రస్ట్ వర్ది ప్రజల్లో తన మీద ఒక నమ్మకం కలిగించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు 25 సంవత్సరాలు కష్టపడితే ముఖ్యమంత్రి పదవికి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో మందితో ముఖ్యమంత్రులతో పోరాడాడు. ఆయన ఒక నిత్యాసమ్మతి నాయకులాగా పేరు తెచ్చుకున్నారు. కానీ చివరిలో రాజశేఖర రెడ్డి గారు దేవుడు అన్నట్టు పేరు తెచ్చుకున్నారు. 25 ఏళ్ళు పట్టింది ఆయన. ఇవాళ ఈవిడ వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పటికే మనం ఆవిడ గురించి ఎక్కువ ఊహించుకుని ఎక్కువ మాట్లాడుతూ కూడా అంత అనవసరమైన పద్ధతి. ఇక జగన్ రెడ్డి అని అంటాం ఎలా ఉందంటండి ఇవాళ రేపు ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో కానీ, ఈవెన్ మీ టీవీ యాంకర్లో కానీ ఆ గారు రెస్పెక్ట్ అనే వర్డ్ లేదు. ఎవండి ఏకవచన సంబోధన చేస్తారు యాంకర్లు కూడా. వాళ్ళు ఏదో ఎక్కువ అనుకుంటున్నారో లేకపోతే అది నాకు తెలియదు. కానీ ప్రెస్ నాలెడ్జ్, ప్రెస్ లో అలాగే పిలవాలేమో, నాకు అంత అవగాహన లేదు ఆ విషయంలో. చంద్రబాబు నాయుడు, మోడీ, జగన్మోహన్ రెడ్డి బొడ్డుకోసి పేరు పెట్టినట్టు మాట్లాడతారు. మరి ఇంతకుముందు ఎప్పుడు ఈ మధ్యనే బాగా అంటే ఇప్పుడు ఏం లేదు సార్, మాకు జర్నలిజంలో కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ ప్రకారంగా యాంకర్లు అలా ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పితే అదేదో రెస్పెక్ట్ లేకుండా ఉండడం ఇంకోటి కాదు. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మాట్లాడేటప్పుడు బహువచనంతో మాట్లాడతారు, కొంతమంది మాట్లాడేటప్పుడు ఏకవచనంతో మాట్లాడతారు. ఇప్పుడు ఇందాకే మీకు చెప్పా, ఇప్పుడు షర్మిల గారు జగన్ అన్నగారు అన్నా, జగన్ మోహన్ రెడ్డి గారు అన్నా, జగన్ రెడ్డి అన్నా, ఆవిడ చెప్పదలసింది సూటిగా క్లుప్తంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు, ప్రజల నమ్మకం కలిగించేటప్పుడు ఎలా చెప్పినా పర్వాలేదు. అది జగన్ రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, జగన్ అన్న గారన్నా వచ్చే నష్టం లేదు. ఆవిడకేం పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి నష్టం లేదు. అదే మన సంస్కారం, మన సంస్కృతి. ఆడపడుచు, ఇంటి ఆడపడుచు, తోటి సోదరుడు, వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నప్పటికీ నలుగురిలో ఉన్నప్పుడు సందర్భోచితంగా గౌరవప్రదంగా మాట్లాడుకుంటే ఇరు వర్గాలకి గౌరవంగా ఉంటుంది అనేది అభిప్రాయం.